రీసెంట్గా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నా ఎదురు ఒక పెద్ద బుట్టలాగా ఉందన్నమాట. దాని నిండా ఫలాలు ఉన్నాయి. దర్శనం కాదు, కళ. నాకు ఎక్కువ కళల ద్వారానే దేవుడు చూపిస్తాడు. చాలా కమలకాయలు ఉన్నాయన్నమాట. దాని బుట్ట నిండు పెద్ద బుట్ట నిండుగా ఉన్నాయి. నేను ఆ కాయలు తీసుకోవడానికి వెళ్ళి ఏం చేశానంటే 1 2 3 4 మొత్తం ఎన్ని తీసుకున్నాను? 4 ఫలాలు తీసుకున్నాను. అయితే వాటిలో 3 మాత్రం ఇదిగో ఈ సైజు ఉన్నాయి. నార్మల్ కమలాలు ఉంటాయి కదా, పెద్ద కమలాలు అంత సైజు ఉన్నాయి. 3 మాత్రం. 1 మాత్రం బుట్టలో చాలా పెద్దది ఉందన్నమాట. ఇంత పెద్ద కమలం ఉంది. 3 ఏమో నార్మల్ సైజ్ తీసుకున్నా, ఒకటేమో పెద్దది పట్టుకొని వస్తున్నా. 3 ఏమో నార్మల్ ఇలా పట్టుకొని, 1 మాత్రం పెద్దది పట్టుకొని వస్తున్నాడు. చూడంగానే ఎందుకు తీసుకోవాలనిపించి, చాలా పెద్దగా ఉంది కదా ఇది, దీన్ని తీసుకుందామని దాన్ని పట్టుకొని ఇలా పెద్దదాన్ని పట్టుకొని ఇలా వస్తుంటే ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని ఏమన్నాడు తెలుసా? ఆగాగు, అది ఆడబెట్టి చిన్నది తీసుకో, ఇప్పుడే కాదు అది తర్వాత అన్నాడు. ప్రైజ్లో ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని చైర్లో ఆగు అది ఆడబెట్టు. సో ఎంత చక్కగా మాట్లాడాడో. చాలా ఏజ్డ్ పర్సన్ అనమాట ఆయన. ఆగు తీసుకుని హడావుడిగా వస్తున్నాను అనమాట నేను. పెద్దది దొరికేసింది నాకు, కానీ హడావుడిగా వస్తా. ఆగు అది ఆడబెట్టి చిన్నది తీసుకో అన్నాడు. దానికి ఇంకా సమయం ఉంది. అప్పుడు ఏం చేశాను, సరే ఆయన అన్నాడు కదా, పెద్ద ఆయన చెప్పినప్పుడు వినాలి కదా, నా పెద్దదాన్ని అక్కడ పెట్టేసి చిన్నదాన్ని నార్మల్ మా 3 సైజు ఉన్నదాన్ని తీసుకొని 4 వచ్చేసాను. ఆ కళ ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, నేను ఆ పెద్ద ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నా, కానీ ఆ పెద్ద ఆయన ఎవరికి గుర్తు? దేవునికి గుర్తు. దేవుడు ఏమంటున్నాడు? ఆగాగు, అక్కడ పెట్టది, అది తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదు. మరి నా వయసు సరిపోదనుకున్నాడో, నా అనుభవం సరిపోదనుకున్నాడో, ఇప్పుడు అది తీసుకుంటే అది నాకు క్షేమం కాదనుకున్నాడో, మరి మొత్తం మీద దేవుడు నాకైతే తెలియదు. అది అక్కడ పెట్టేసి చిన్నదే తీసుకో అన్నాడు. దానికి ఇంకా సమయం రాలేదని చెప్పాడు. ఆ కళ ద్వారా నేను ఆదరింపబడ్డాను, చాలా బలపరచబడ్డాడు. ఓకే, దేవుని దృష్టిలో మనం ఉన్నాము. ఆ పెద్ద ఆశీర్వాదం ఒకరోజు దేవుడు తప్పకుండా మనకిస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. క్లియర్గా చెప్పాడండి, అది అక్కడ పెట్టు, చిన్నది తీసుకో, అది ఇప్పుడే కాదులే అన్నాడు. క్లియర్గా ఇవ్వడు, అది ఇప్పుడే కాదులే. ఇప్పుడే కాదంటే అర్థం ఏంటి? దానికి ఒక సమయం ఉంది. సో నాకు అప్పుడు చాలా ఆదరణ కలిగింది. ఓకే, దేవుడు నన్ను హెచ్చించడానికి ఒక సమయం ఉంది. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి ఒక సమయం అనేది ఉంది. అప్పటిదాకా నేను వెయిట్ చేయాలి. అదే నేను అంటున్నా, దేవుడు తన బిడ్డలను తప్పకుండా హెచ్చిస్తాడండి, అందులో సందేహమే లేదండి. మీరేం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ఆయన నమ్మదగిన వాడు, తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. కానీ హెచ్చించడానికి ఒక సమయం అనేది ఉంది. నీ జీవితంలో హెచ్చించడానికి ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు నువ్వు ఓపిక పట్టాలి, నలగాలి, కరగాలి, అరగాలి, కొట్టబడాలి, దంచబడాలి, క్రష్ చేయబడాలి, నలగగొట్టబడాలి. ఆ సమయం వరకు నీవు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో, ఆ ప్రాపర్ టైం, ఆ రైట్ టైం, ఆ అపాయింటెడ్ టైం వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి, తట్టుకొని నిలబడాలి. ఎటువంటి పరీక్ష అయినా, పరిశోధన అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి శోధన అయినా నువ్వు తట్టుకొని నిలబడ్డప్పుడు తగిన సమయమందు ఆయన నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహింపరచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.